పవన్ కళ్యాణ్ గారిది ఉన్నది. మరి అక్కడికి ఎందుకు బుల్డోజర్ పోలే? అంటే మీకు పేదలు మధ్యతరగతి వాళ్ళు మాత్రమే మీ బుల్డోజర్కి కింద నలిపేస్తున్నారు. మరి ఈ సంపన్నుల దగ్గరికి వచ్చేసరికి, శక్తిమంతుల దగ్గరికి వచ్చేసరికి బుల్డోజర్కి ఏమైంది? ఎన్నిసార్లు చీవట్లు పెట్టినా పద్ధతి మార్చుకోండి, చట్టబద్ధంగా ప్రజల జీవించే హక్కుని హరించేయొద్దని చెప్పి కోర్టు రంగనాథ్ గారిని హైడ్రా కమిషనర్ని అంటే ఉద్యోగ పదవిలో తీశారని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసింది. ఉల్టగా రేవంత్ రెడ్డి గారు పోరాడుతున్నారు, పైకోర్టుకి వెళ్దామని. ఏం చెప్తారు? ఇప్పుడు హైడ్రా అనేది దానికి ఒక లక్ష్యం ఏంటంటే చెప్పింది చెరువుల్ని, కుంటలని, వాటర్ బాడీస్ని, ప్రభుత్వ స్థలాల్ని కాపాడడం అనేది చెప్పింది. కానీ హైడ్రా వచ్చిన రోజు నుంచి కూడా అది చేస్తున్న పని ఏంటంటే చెరువులు, కుంటల్ని పరిరక్షించే పేరు మీద పేద మధ్యతరగతి ప్రజలని రాత్రికి రాత్రి వాళ్ళ జీవితకాలం కష్టపడి కట్టుకున్నటువంటి ఇండ్లని, వాళ్ళ ఆవాసాన్ని కూల్చి రోడ్డు మీద పడేసి వాళ్ళ ఆర్తనాదాలు కూడా లెక్క లేకుండా ఇష్టానుసారంగా అది ఒక పేదవాళ్ళని భయపెట్టించి పేదవాళ్ళ ఉసురు తీసుకునేటట్టు ఒక సంస్థగా అది మారింది. దానికి కోర్టు ఇప్పటికీ ఎన్నిసార్లు కోర్టు అనేక సందర్భాల్లో హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ గారు, జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు, నిన్న జస్టిస్ అనిల్ కుమార్ గారు ఎన్నిసార్లు చీవట్లు పెట్టినా పద్ధతి మార్చుకోండి, చట్టబద్ధంగా ప్రజల జీవించే హక్కుని హరించేయొద్దని చెప్పి ప్రజల మానవ హక్కులని, వాళ్ళ హక్కులని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించొద్దని అనేక సార్లు చెప్పింది. పిలిచి కూడా చీవాట్లు పెట్టిన కూడా మార్చుకోలేదు. ఎందుకు ధిక్కరిస్తున్నారు కోర్టు అధికారులను? మేమే చట్టం, మేమే రాజ్యాంగం, మేము చెప్పిందే చట్టం, మేము అమలు చేసిందే శాసనం, మేము చెప్పేదే ప్రజాస్వామ్యం, మేము చెప్పేదే రాజ్యాంగం అనేటటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణి. నిజంగా కూడా అదే కోర్టు, అదే హైడ్రా చెరువులు, కుంటల్ని, ప్రభుత్వ స్థలాల్ని రక్షించడమే దాని లక్ష్యమైనప్పుడు, అదేవిధంగా దుర్గం చెరువులో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు ఉన్నది. మరి ఎందుకు హైడ్రా బుల్డోజర్ అక్కడికి ఎందుకు పోలే? అదే గండిపేట చెరువులో, హిమాయత్ సాగర్లో పెద్ద మనుషులు, మంత్రులు, ప్రభుత్వంలో కీలక ఉన్నటువంటి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెస్ట్ హౌస్ ఉన్నది. ఇంకో మంత్రి వివేక్ వెంకటస్వామి గారిది గెస్ట్ హౌస్ ఉన్నది. చీఫ్ విప్ మహేందర్ రెడ్డిది ఉన్నది. ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది ఉన్నది. మరి అక్కడికి ఎందుకు బుల్డోజర్ పోలే? అక్కడికి ఎందుకు కూల్చలే? అంటే మీకు పేదలు మధ్యతరగతి వాళ్ళు మాత్రమే మీ బుల్డోజర్కి కింద నలిపేస్తున్నారు. మరి ఈ సంపన్నుల దగ్గరికి వచ్చేసరికి, శక్తిమంతుల దగ్గరికి వచ్చేసరికి బుల్డోజర్కి ఏమైంది? సింపుల్, అంతే కదా. మేం చెప్పడం కాదు, బుల్డోజర్ని అడ్డం పెట్టుకొని పేదవాని ఇల్లు కూల్చేసి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు, బడాబాబులని బెదిరించి మీరు అక్రమంగా బ్లాక్మెయిల్ దందాకి ఈ పేదలని ఒక ఎర్రగా వాడినారే తప్ప నిజంగా ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ చెరువుల్ని, కుంటల్ని కాపాడేటట్టు ఉద్దేశం హైడ్రాకు లేదు. హైడ్రా పేరు పెట్టడమే, హైడ్రా అంటేనే పేరు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పుకున్నారు? హిట్లర్ గారి కోర్ టీం పేరు హైడ్రా, దాని నుంచి నేను తీసుకున్నా అని చెప్పిండు.